నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పంలో టాటా డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా సేవలు విస్తరించాలని ప్రభుత్వ ప్రణాళిక. తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసిన మంత్రి నిమ్మల. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా పనులు కొనసాగుతున్నాయని స్పష్టం. రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ రావడం సామాన్యమైన విషయం కాదన్న మంత్రి దుర్గేష్. రాష్ట్రంలో మరో బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. కడప జిల్లాలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీపై వైసీపీ సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించారు. ప్రముఖ సంస్థ టాటా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరిచి వైద్య సేవలను మరింత సులభతరం చేయనుంది. ఈ డిజిటల్ నర్వ్ సెంటర్ ద్వారా కుప్పం ఏరియా ఆసుపత్రులతో పాటు 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 92 గ్రామ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించారు. దీనివల్ల ప్రతి వ్యక్తి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుంది. సకాలంలో వ్యాధి నిర్ధారణ, స్పెషలిస్ట్ వైద్యుల అపాయింట్మెంట్లు, వ్యక్తిగత కౌన్సిలింగ్ వంటి సేవలను ఈ కేంద్రం అందిస్తుంది. ప్రెగ్నెంట్ లేడీ యాంగ్జైటీ ఉందా, అందులో యాంగ్జైటీ లేని కేటగిరీ, మీడియం యాంగ్జైటీ, హై యాంగ్జైటీ పెట్టుకొని అక్కడ నుంచి ప్రోయాక్టివ్ కౌన్సిలింగ్ హ్యాస్ టు బి స్టార్టెడ్. ఈవెన్ దట్ ఆల్సో ఇంటిగ్రేట్ ఇన్ దట్ సో దట్ విల్ హ్యావ్ ఏ క్లారిటీ హౌ టు మానిటర్. Thank you, sir. Very good idea, sir. We'll implement that because we have not done that classification. If you do that classification, you can focus on high anxiety people more to ensure that. అది ఒకసారి వర్కౌట్ చేయాలి. ఒక 3 నెలల్లో మనకు నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని అవన్నీ కూడా అవుట్కమ్స్ చూసుకుంటూ వస్తాం. స్టేట్ లో ఎట్లుంది, నేషనల్ ఎట్లుంది, జిల్లాలో ఎట్లుంది, మనం ఎక్కడున్నాం, ఇవన్నీ గోల్స్ పెట్టుకొని మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. 6 నెలల్లో జిల్లా చేస్తారు, 2 నెలల్లో రాష్ట్రం చేస్తాం, 2 సంవత్సరాల్లో. అక్కడి నుంచి ఇది సక్సెస్ అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్లికేట్ చేయడానికి ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఆయుష్మాన్ భారత్ లో ఉండే మొత్తం కూడా ప్రొవిజన్స్ తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మనం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ దాన్ని కూడా మనం లింక్ చేసుకుంటాం. ఆల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ విత్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, అక్కడ ఉండే ఆశా వర్కర్స్ కావచ్చు, హెల్త్ కు సంబంధించిన అందరూ ఇందులో ఉంటారు. రోల్ క్లారిటీ కూడా ఉంటుంది, అందరిది రోల్ క్లారిటీ ఉంటుంది. మీకు గైడెన్స్ ఏది కావాలన్నా, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కావాలంటే మీకు ఐడియాస్ ఇవ్వడం, నాలెడ్జ్ ఇవ్వడం, మీరు చేసింది రైటా రాంగ్ అని కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్పే పరిస్థితికి వస్తారు. ఇవన్నీ కూడా మనం చేసే పనులన్నీ అవుట్కమ్ ఈజ్ ఇంపార్టెంట్, ఫలితాలు ఇంపార్టెంట్. ప్రాసెస్ ఒకటే కాదు, మనందరం ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. కానీ లాస్ట్ కు వస్తే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం పైన ఏది పని చేస్తుంది, ఏది పని చేయదో మనం మెజర్ చేయలేకపోతున్నాం. ఒకసారి కొంతమంది డాక్టర్స్ మెజర్ చేస్తున్నారు, అందరం చేయలేకపోతున్నాం. అవన్నిటి కూడా ఇక్కడ సొల్యూషన్ వస్తుంది. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం, ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీంట్లో ఉంటుంది. కాబట్టి డేటా నాట్ ఓన్లీ ఫ్యూచరిస్టిక్ అనలిటిక్సే కాకుండా మీరు చేసినటువంటి యాక్షన్స్ మీద అనలిటిక్స్ తీసుకుని అక్కడి నుంచి మీరు చేసింది కరెక్ట్ అవునా కాదా అని మనల్ని గైడ్ చేస్తూ వస్తుంది. అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఇప్పుడు మన వాళ్ళు లీడ్ చేస్తారు. స్టాఫ్ అంతా ఉన్నారు, జిల్లా ఆఫీసర్స్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు. అందరం కూడా ఈ ప్రాజెక్ట్ ని లాజికల్ గా తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇట్ విల్ బి బిగ్ గేమ్ చేంజర్. మీరు ఫస్ట్ బ్యాచ్ లో మీరు చేరారు ఈ ప్రాజెక్ట్ లో. మీరు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. యూ విల్ బి ది ఇన్స్పిరేషన్ ఫర్ ఫ్యూచర్. ఇట్ విల్ బి రికార్డెడ్ ఫర్ ఎవర్.
కుప్పాలో ప్రారంభమైంది, మోస్ట్ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ లో ప్రారంభమైంది. ఏ విధంగా మీరు చేశారో ఇది ప్రపంచానికే ఒక నమూనాగా, ఒక మోడల్ గా తయారవుతుంది. దానికోసం మనం దీన్ని ప్రారంభిస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఎక్కడున్నా నేను కూడా డాష్ బోర్డ్ లో చూస్తూ ఉంటాను మీరు కరెక్ట్ గా చేస్తున్నారు లేదా ప్రాసెస్ అన్ని కూడా. ఇప్పుడు అంతా సెల్ ఫోన్ లో కూడా చూసుకునే అవకాశాలు వచ్చేసాయి. తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం పంప్ హౌస్ మోటార్లను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆన్ చేశారు. అనంతరం గోదావరికి మంత్రి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ 2014-19 మధ్య టీడీపీ హయాంలో జలవనరుల శాఖ కింద 70,000 కోట్లు ఖర్చు చేశామని తెలియజేశారు. పూర్తి కాదు అనుకున్న పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నామని 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేలా పనులు కొనసాగుతున్నాయని అన్నారు. వరదల్లోనూ పోలవరం పనులు ఆగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. 18 మండలాలకు చేరనున్న గోదావరి జలాలు, పురుషోత్తపట్నం నుంచి విడుదలైన గోదావరి జలాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 18 మండలాలకు చేరనున్నాయి. సుమారు 1,50,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. జనసేన బీజేపీ ప్రభుత్వం ఈనాడే కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానీ, గతంలో అన్న నందమూరి తారక రామారావు గారి హయాంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఇరిగేషన్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో మీరందరూ కూడా చూశారు, ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో మరి ఆ రోజు 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 72,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఇరిగేషన్ శాఖకు మేము పెట్టినటువంటి పరిస్థితి. మరి తర్వాత 19, 24, 5 సంవత్సరాల వైసీపీ పాలనలో బడ్జెట్ 12 లక్షల కోట్లకి పెరిగినప్పటికీ కూడా వాళ్ళు ఇరిగేషన్కి కేటాయింపు కేవలం 32,000 కోట్ల రూపాయలు, అందులో ఖర్చు పెట్టింది కూడా కేవలం 21,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 5 సంవత్సరాల గత పాలనలో ఇరిగేషన్ శాఖను ఎంత నిర్లక్ష్యం చేశారో అదే ఒక ఉదాహరణ. కేటాయింపుల మాట అటుంచి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఒక్క ఇరిగేషన్ శాఖకే 18,000 కోట్ల రూపాయలు బకాయిలు గత ప్రభుత్వం పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ఎంత విధ్వంసానికి గురైంది అని అంటే ఇరిగేషను మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడే మనం లిఫ్ట్ స్కీమ్స్, ఇప్పుడే నేను పట్టిసీమ, అదేవిధంగా తాటిపూడి, అదేవిధంగా పుష్కర, ఈ ఎత్తిపోతలన్నింటినీ కూడా ఇప్పుడే మనం ప్రారంభించుకున్నాం. జూన్ 3వ తేదీ వచ్చినట్టునే ప్రారంభించుకోవడం జరిగింది. అంటే ఒక ముందు చూపుతోటి, అంటే ఏదైతే మోటార్లు కానీ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ చేసుకుని అన్ని రిపేర్లు ఏమైనా ఉంటే వాటిని చేసుకుని ఈవేళ ఇన్ టైంలో, అంటే గోదావరి ఫ్లడ్ 14 మీటర్స్ ప్లస్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్లీ మన ఈ మోటార్స్ని ఆన్ చేసుకునేటువంటి పరిస్థితి. గతంలో మీరు చూశారు, ఎక్కడ కూడా ఏ మోటార్లకు కానీ, ఏ లాకులకు కానీ, ఏ షట్టర్లకు కానీ, ఏ రోప్స్కి కానీ మరామతుల మాట అటుంచి కనీసం గ్రీజు కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయనటువంటి పరిస్థితి గత పాలనలో మీరు చూశారు. అందుకే ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, ఒక ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా, ఒక పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా ఆ రోజు 5 సంవత్సరాల విధ్వంసం పాలన కళ్ళారా మనం చూసినటువంటి పరిస్థితి. అంతేకాదు గత 5 సంవత్సరాల పాలనలో లిఫ్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 1040 లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఆ 1040 లిఫ్ట్ స్కీముల ద్వారా 8 లక్షల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు ఇచ్చేటువంటి విధంగా గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో పాలన రూపుదిద్దుకుంటే, గత 5 సంవత్సరాల వైసీపీ విధ్వంసానికి లిఫ్ట్ స్కీములు కూడా మరి ధ్వంసమై 1040 లిఫ్ట్ స్కీమ్స్లో కేవలం మరి ఏదైతే గత పాలన పాపం ఫలితంగా 450 లిఫ్ట్ స్కీములు మూతపడ్డాయి. 450 లిఫ్ట్ స్కీములు మూతపట్టడం అంటే దగ్గర 4 లక్షల ఎకరాల ఆయకట్టును రైతాంగం వదిలేసుకునేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ రకంగా అడుగడుగున విధ్వంసం ఎక్కడ చూసినా కూడా మీరు చూశారు. 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఎక్కడైనా ఏ డ్రైన్లో కానీ, ఏ కెనాల్లో కానీ, ఏ రిజర్వాయర్లో కానీ ఎక్కడైనా ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా డీసిల్టింగ్,
మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు, ఓఎండం రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రుషికొండ బీచ్ ను మంత్రి కందుల దుర్గేష్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోనే అన్ని విధాలుగా ఉన్నతమైన స్థానంగా విశాఖ గుర్తింపు పొందిందని వెల్లడించారు. రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ రావడం అనేది అంత సామాన్యమైన విషయం కాదని అన్నారు. ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కలకాలం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ బీచ్ పరిశుభ్రత అనేది రాజకీయ నాయకులు, అధికారులపైనే కాకుండా స్థానికంగా ఉండే ప్రజలపైన కూడా ఉందని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన బ్లూ ఫ్లాగ్ గుర్తింపుపై కొన్ని ఇబ్బందులు వచ్చాయని విమర్శించారు. ఇప్పటికే పరిశుభ్రతపై 24 లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి నిర్ణయించడం జరిగిందని తెలియజేశారు. ఈ ప్రాంతం బీచ్ కాకుండా రాష్ట్రంలో మరో బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. విశాఖపట్నం అనగానే సుందరమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతంగా మనందరికీ తెలుసు. ఆ రకంగా రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విశాఖపట్నం, ముఖ్యంగా ఈ భీమిలి ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి ఈ బీచ్, దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉన్న విషయం మనందరికీ తెలుసు. బ్లూ ఫ్లాగ్ రికగ్నిషన్ అంటే సామాన్యమైంది కాదు. ఎన్నో రకాల పారామీటర్స్ చూసి బ్లూ ఫ్లాగ్ బీచ్ గా అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఇంటర్నేషనల్ గా. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ ఇంత అందమైనటువంటి బీచ్ ని ఒక పక్కనేమో పరిశుభ్రత, మరో పక్కనేమో సౌకర్యాలు, ఇంకొక పక్కన దాని ప్రకృతి అందం, ఇవన్నిటిని కూడా కలిపి అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని మనం కూడా గుర్తించాం కనుక గత ప్రభుత్వం తాలూకు ఇబ్బందుల వల్ల కొంత మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ విషయంలో మొన్న ఆ మధ్య కొంత ఇబ్బందులు వచ్చినాయి. అయితే దాన్ని అధిగమించి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి విషయంలో దీన్ని ఫేస్ లిఫ్ట్ చేయటం ఎలాగనేటువంటి దాని మీద కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీనికి ఒక 24 లక్షల రూపాయలు ఇప్పటికే ఫేస్ లిఫ్ట్ చేయడానికి, టూరిజం తరఫున ఖర్చు పెట్టడానికి దీనికి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాటిని ఫేస్ లిఫ్ట్ చేసి అందరికి ఉపయోగపడే విధంగా, అట్ ది సేమ్ టైం అందంగా కనపడే విధంగా. ఒక ప్రకృతి సంబంధమైనటువంటి ఒక ఇబ్బంది అయితే ఉంది. ఇక్కడ సముద్రపు గాలి వస్తుంది కాబట్టి ఎటువంటి కట్టడం కట్టినప్పటికీ కూడా రస్ట్ పట్టి దాని ద్వారా కొంత తొందరగానే పాడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మట్టి ఇలాగా లోపలికి ఇసుక వచ్చేసే అవసరం. దాంతో పాటు ఊర్లో ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజ్ ద్వారా వచ్చేటువంటి వివిధ రకాల వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితుల్లో ఏ రోజుకు ఆ రోజు దాన్ని పరిశుభ్రంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక దాని మీద కూడా దృష్టి పెట్టి మాన్యువల్ గా ఆ పనులు చేయాలనేది ఒకటి. మరో పక్కన మనం కన్స్ట్రక్షన్స్ మార్చుకుని ఎక్కడ అవసరం లేనటువంటి డిస్మాండిల్ చేసి చూడగానే ఇది పరిశుభ్రమైనటువంటి బీచ్ గా ఉండే విధంగా ఒకటి, సౌకర్యాల కల్పన చేసేటువంటి బీచ్ గా ఉండే విధంగా కూడా చూసుకోవాలనేటువంటి ఆలోచన, దానికోసం కార్యాచరణ తయారు చేసుకుంటా ఉన్నాం. మరి చూసాం గత సంవత్సరం రోజులుగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం కూడా చూస్తా ఉన్నాం. మొన్ననే సుపరిపాలనలో తొలేడుకు కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణంలో ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ప్రధానంగా ఏదైతే ఈ రుషికొండ ఈ బ్లూ ఫ్లాగ్ సంబంధించిన బీచ్ కి సంబంధించి ప్రత్యేకంగా అన్నగారు దుర్గేష్ గారు ఈరోజు ఇక్కడ రావటం, గతంలో కూడా చాలా సార్లు దీని మీద మాట్లాడడం జరిగింది. మన రాష్ట్రంలోనే ఈ గుర్తింపున్న బీచ్ ఏకైక బీచ్ ఈ రుషికొండ బీచ్. వైజాగ్ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉంది. మొత్తం ఫైనాన్షియల్ క్యాపిటల్ గా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అమరావతి ఉన్నప్పుడు కూడా ఆల్ హ్యాపెనింగ్ థింగ్స్ అని కూడా ఇక్కడ వైజాగ్ లో జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఐటీ కానీ, మరో పక్క టూరిజం కానీ, మరో పక్క రియల్ ఎస్టేట్ కానీ, ఇట్లా ఏ రకంగా తీసుకున్నా కూడా అవన్నీ కూడా వైజాగ్ సెంట్రిక్ గా మనకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఒక పక్క టీసీఎస్ వచ్చింది, మొన్నే గూగుల్ తో ఫైనలైజ్ అయింది, నిన్ననే కాగ్నిజెంట్ కూడా ఓకే చేశారు. మరో పక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ ఇయర్ కల్లా స్టార్ట్ అవుతా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.